గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారీ విమానాలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఎయిర్బస్, బోయింగ్ విమానాలు పోటీలు పడుతూ తిరుగుతున్నాయి. గతంలో 1-2 మాత్రమే ఉండగా ప్రస్తుతం 8 భారీ విమానాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమానాల సంఖ్య పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో అనేక అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇందులో గన్నవరం విమానాశ్రయం కూడా ఒకటి. గత 5 ఏళ్లుగా అభివృద్ధిని పట్టించుకొని వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. విజయవాడ విమానాశ్రయం డెవలప్మెంట్ కి సంబంధించి భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మరో 1075 మీటర్ల మేర రన్వేను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2018 మధ్యకాలంలో నూతన రన్వే పనులు శరవేగంగా జరిగాయి. ఫలితంగా మొత్తంగా 3360 మీటర్ల రన్వే ఏర్పడింది. అంటే 11,023.62 చదరపు గజాల మేర విస్తరణ జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే కలిగిన విమానాశ్రయంగా విజయవాడ నిలిచింది. ఈ క్రమంలో బోయింగ్ 747, బోయింగ్ 777, బోయింగ్ 787 విమానాలు కూడా ల్యాండ్ కావటానికి వీలు కలిగింది. విమానాశ్రయంలో ఒకేసారి 15 విమానాలను పార్కింగ్ చేసేలా పార్కింగ్ బేలను సిద్ధం చేశారు. ప్రస్తుతం శాశ్వత అవసరాల ప్రాతిపదికన దేశీయ, అంతర్జాతీయ నూతన టెర్మినల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ టెర్మినల్ కు అనుసంధానంగా ఆఫ్రాన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ ఆఫ్రాన్ లో ఒకేసారి 6 భారీ విమానాలను నిలిపే అవకాశముంది. దీనిని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు. భారీ విమానాల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ఈ నూతన ఆఫ్రాన్ ను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయంలో భారీ విమానాలు ల్యాండింగ్ కావటానికి వీలుగా రన్వే పటిష్టతతో పాటు విస్తరణ పనులు కూడా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. 2017లో అప్పటికి ఉన్న 1685 మీటర్ల రన్వేను భారీ విమానాలు దిగేందుకు వీలుగా అభివృద్ధి పరచడంతో పాటు అదనంగా 600 మీటర్ల మేర రన్వేను విస్తరించారు. ఫలితంగా మొత్తం 2285 మీటర్ల పొడవున రన్వే విస్తరించింది.